నారాయణ పెరిగిపోతుంది. రేపు కూడా వచ్చారు, మొన్నాడొస్తారు. ఈ పిల్లలు పెద్ద టైట్ అయింది. వాన పడి బొక్క నీళ్ళు వచ్చి కాలువ నీళ్ళు వచ్చి వాళ్ళకి అందరు నాకు అంటున్నారు. నార ఏం చేయాలని అర్థం కాలే. నారతో నార సూపర్ ఉంది. అన్న ఇచ్చాడు అయ్యాడు దాంట్లో ఒకటి మళ్ళా దాంట్లో ఏం భయ్ ఏ ఒక్కని వేయండి షెడ్లో ఒక్కనే దింపుకుంటా గణాలు చేసుకుంటా ఉన్నా. రేపు నాటేయాలి. రేపేసానా? రేపు కులారం వేస్తా. రేపటికి 31 రోజు అవుతాయి. నార 31 రోజా? నార ఎవరిది? నాదే. మొత్తం 10 ఎకరాలకు వచ్చాది. యాల నీకంత పొలం రోతే ఉందేమని ఉంది. బాగా దండి కూర్చోబెట్టించుకుంటే గింజలు దండి పండుతాయి. ఎక్కువ కూర్చోబెట్టాకు. ఎక్కువ కూర్చోబెడితే పండదు అంటారు. సరిగా బాగా పండుతుంది. ఏం కదా గ్యాప్ పెట్టాలా? సరే ఈ నార మొత్తం నీకే పడుతుంది. ఏమన్నా అమ్ముతున్నావా? నాకు పట్టినాకనే అమ్మేవాడిని. పట్టకపోతే మళ్ళా నేనే అడిగి తెచ్చుకోవాలా అమ్మినాక. అట్లా మళ్ళా నాకు సరిపోతుంది. ఇబ్బంది కదా. నేను వేసుకున్నాక ఉంటే మిగిలితే అమ్ముతా. మిగిలితే అమ్ముతావా? ఎంతనో ఎకరాకు? 5,000. 5,000? ఎవరన్నా అంటే కావాల్సిన అడిగితే మన వాళ్ళు అడిగితే అటు ఇటు పోతాది. అంతే అంటావా? పక్కన కొత్తవాడు అయితే ఇంకా 5,000. మనకైతే 1,000 తగ్గుతాయి అంటావు. అటు ఇటు ఇచ్చాం. అవులే అవులే. నారైతే బాగుంది పోయి. నీది సూపర్ గా ఉంది. తెగులు ఈగులు ఏం లేదు. మందు కూడా కొట్టే. ఊరంతా బాగుంటుంటారు నీ శని గురించి. పొలం తక్కువనే కూడా నారా భలే పెంచుతాడు. బాగా పండించాడు. ఎకరాకు 40-50 పండించాడు అంటుంటారు. నిజమేనా? 52 వచ్చినాయి. 50 ఎక్కడ పండించావు? ఏ దేవుడు మన చేతులు ఏముంది? మన చేసే పని చేస్తుంటే ఆ దేవుడే ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు. మన కాడ ఏముంది? మనం ఏం చేస్తాం దానికి? అంతే అంతేలే. టయానికి నీళ్లు మందు పెడతాం. అయితే మనం చేసేది ఏం లేదు. అవులే అవులే. అసలు దేవుని ఇష్టం. సర్లే. నేను వచ్చింది ఏంటంటే నీకు తెలియదేమో, నేను కూడా వ్యవసాయంలోకి దిగుతానా బాయ్? దిగు. మంచిదే కదా దిగితే. నాకు చేను ఇచ్చిలే మైత అరెకర ఇచ్చిలాడా కట్నానికి ఇచ్చిలే సరికట్ట కాడ అన్ని ముందరనే ఇన్ని ఇచ్చలే. ఇంకా దగ్గరనే కదా. దగ్గరనే 1 కిలోమీటర్ దూరం. ఏం లేదు. ఇంకా నేను కూడా పొలం పండియాలనుకుంటాను అందరి మాదిరి. పండి ఇంకా నీళ్లు పెట్టి ట్రాక్టర్ తో కొట్టించాను నిన్న. నార కావాలి మనకు. 1 అరెకర నార తీసి పెట్టు. ఉంటే తీసి పెడతా, లేకుంటే లే. మళ్ళా నమ్ముకోవద్దు. నార ఉంటే తీసి పెడతాంది భయ్. నేను తమ్ముడిని అడిగేది. నా కోసం తీసి పెట్టు నారా. నువ్వు తమ్ముడు అయితే అన్నమైతే నాకే చాలినప్పుడు నేనేం చేసు? ఊరే నాకే చాలినప్పుడు నువ్వు ఏంది? నీకు తక్కువ చేసుకుని నాకు తీసి పెట్టాలి. తమ్ముని కాదు. నా చేనికి తక్కువ చేసుకుని తమ్ముని నీకు ఇచ్చే. నీ చేనికి తక్కువ ఇదేం కాదు. పక్క ఎండబెట్టుకు. ఏమే పక్క ఎండబెట్టుకుని నాకు అప్పులు ఉన్నాయి. అప్పులు తీరద్దు. తీరుతాయిలే భయ్. దేవుడు ఉన్నాడు. అప్పులు తీరవు. చేను అంత వేసి పండించానే 150 మూటలు అయితేనే కానీ అప్పులు తీరాడు. మరి ఊరంతా అప్పు అంటారు. మీ అన్న ఏంద్ర జగన్ గారి అక్క చేను అట్ట పండించాడమనుకునేది. మూరెడే 4 కాయలు ఉన్నాయి. మన ఊరికే టాప్ కదరా మీ అన్న అంటారు. ఉత్త టాప్ వీడ పుచ్చిపోతుంది అప్పు. సరే ఇప్పుడు ఏమంటావు భయ్? నాకు 1/2 ఎకరాకు తీసి పెట్టు భయ్. నేను మిగులు తెచ్చా. నేను తెచ్చి ఏమంటావు? తీసి పెట్టమంటావు? మిగులుతేనే ఇచ్చావా? నీకు మళ్ళీ నన్ను నమ్ముకోవద్దు. నువ్వు ఆడ అడిగిండు. ఎవరికైనా చూసిన తగిన వాళ్ళని అడిగి పెట్టిండు. చాలా మిగిలితే పిక్కపోదు. నాకే సరిపోక. సరే ఒక పని చేయి అయితే. నువ్వు ఎప్పుడైతే నాటు రేపు వచ్చావా? రేపు శుక్రవారం నేను మళ్ళీ సాయంత్రం వచ్చా. నాకు 1/2 ఎకరాకి ఎంత పడుతుందో వాళ్ళని అడుగుతా. నేను వచ్చి కొలత వేసుకొని గీత గీసుకుంటా. నా 6 దగ్గర మట్టుకు తీసిపెట్టి నీకు ఉండే నారా నీకు సరిపోదా ఇట్లా పతలాగా వేసుకో. అట్లా నేను మళ్ళీ పంట తక్కువ వచ్చాది. పంట తక్కువ చేయాలి. దేవుడు వెళ్దాం కంటే దేవుడు ఉండాలి. స్వామి నన్ను పట్టినావు. చూసుకోపో. యానవసాడ ఏంది? ఇంకా నీది నారా. నువ్వు ఊర్లో ఏమనిందంటే పుకారు జగన్ గారి నారాలో ఏముందో వాడు యానిచి తెచ్చాడు. రోంత నారకే రోంత వేసినా కూడా వాడుకుంటే 3-4 ఎకరాలు ఏం పండించాడు. ఆ నారలు ఏదో ఉంది అంటారు. నాకు నీ నారే కావాలి భయ్. నీ నారే కావాలా. నువ్వు ఏం చదువు నాకు 1/2 ఎకరాకు నార తీసిపెట్టు. సరేలే. మిగిలితే తీసుకోపోదు. మిగిలితే ఏంది భయ్? నాకు ముందే 1/2 ఎకరాకు నేను వేసుకుంటే ముందు తీసుకోపోతే మళ్ళీ నాకు సారకపోతే నేనే సరిపోతాలే. నువ్వు పతలాగా వేసుకో. పతలాగా వేసుకుంటే పైరు అందరూ సొంతం నార పెట్టుకొని ఇంత పతలా వేసుకొని పంట తక్కువ తీసుకునేవి అంటారు. మళ్ళా లెక్కకు పీదిని అమ్ముకొని నువ్వు 50 మూటలు తగ్గిపోయినాయి. 150 మూటలు 100 మూటలు అయినాయి అంటారు మళ్ళా ప్రజలు. నువ్వు ఇష్టట్టుగా ఉండాలి. ఇటైతే కాదులే కానీ రాత్రి వచ్చి కూడా తీసుకోవచ్చు. పిక్కోపోతలే. ఎందుకు? నేను ఎప్పుడు ఇందంట 24 గంటలు తిరుగుతానంట. నేను పంపి మనిషిని పంపించావు పోయి కూడా తీసుకొని పోయి 1/2 ఎకరాకు పట్టి నార మొత్తం పిక్కొని తీసుకొని పోయి మన చేలో వేపరా. నేను ఎప్పటికి తిరుగుతానే అంట. ఎవరు అందరికి తెలుసు. రాత్రులు కూడా ఉంటావు. నేను 24 గంటలు తిరుగుతానే అంటాడు జగన్. నేను పోతానని వాళ్ళు కూడా అంటారు.
ఓ అబ్బో, నేను నీ మీద ఆశ పెట్టుకునే కదా పోయి. దాట చూసుకో, మళ్ళా నా మీద ఆశ పెట్టుకొని నీ నారంజన్ నేను తొక్కిసి పెట్టినా నేను వేసుకోలే అంటే బాగుండదు. మళ్ళా నేను ఊరల్లో చెప్పుకునే పోయి ఎవరన్నా నార కావాలి నేను మా స్థానం తీసుకో అంటే మా అన్న ఉన్నాడు, మా పెద్దమ్మ కొడుకు జగన్, మా అన్న ఉన్నాడు, నాకు అరేకరకి ఇచ్చాడు, మీరెవరు నాకు ఇచ్చేతాయి, మా అన్న నార చేస్తే ఇంకా అర్ధెకరాకు 50 మూటలు 60 మూటలు ఇంకా 100 మూటలే వండుతుంది అని చెప్పి గర్వంగా చెప్పుకునే పోయి. నువ్వేంది పోయి అరేకరకు నార ఇయ్యనంటావు, ఏం మనిషి పోయి నువ్వేమన్నావు పోయి? ఎవడు వాడు చెప్పింది వాడి నార అడుగుతావని నువ్వు ఆ మాట చెప్పింటాడు. జగన్ నార వేసుకోపో, ఎకరాకు 50 పండుతాయి 60 పండుతాయి, మా నార 30-40 వేస్తాయని అట్లా నీ నార ఇవ్వబడతాయని ఆ మాట చెప్పింటాడు. అట్లా వాళ్ళు చెప్పందరికి నేనే చెప్పిన పోయి నీ నార వాళ్ళకి తెలుసు ముందే ఇంకా నాడ అడుగుతాయని ఆ మాట పాటింటారు. అట్టనా మీ జగన్ బాగా పండుతాయి మంచి నార. ఏమలే భయ చుట్టుపక్కల నా సిగ్గుపోతుంది భయ, అందరూ ఆయన పనిలో ఉండేది. మా అన్న ఇచ్చాడే అది ఇది అని డామ్ డూమ్ చేసిన భయ. దాంట్లో తెచ్చి ఎట్లా ఇక్కడ అడగాల కదా, ముందు అడిగి చెప్పుకోవాలా. అడిగే నీకే అడిగేది బొచ్చు, నువ్వు మా అన్న ఇవ్వాలి మర్యాద అరేకర అడిగితే నేను తక్కువ చేసుకొని అంటే వేసుకోవాలి. చాలా అడిగినా నీకు అర్ధకరే కదా, అర్ధకర ఎంత ఉంటుంది భయ? మూరోడు 4 మూరలే కదా రౌండ్. 4 మూరలే ఇక్కడ ఒక కట్ట కూడా తక్కువ వచ్చాది ఒకప్పుడు. అవును సర్దుకో, పదలాగా చేసుకో, ఆడొక్కర వేసుకో. ఆడొక్కర వేసుకుంటే 60 మూటలు అవుతాయి, ఎకరాకి 20 మూటలు అవుతాయి. అంతేనా? 3 ఎకరాలు కలిసి 60 మూటలు అవుతాయి. ఆడొకటి జమ్ము చెట్ల తెచ్చే కాలంలో జమ్ము లెక్క తెచ్చే. సరేలే, నీకు ఇప్పుడు ఎంత ఇచ్చారు నారమ్మితే? నారమ్మితే ఎకరాకి 5,000. నేను 10,000 ఇచ్చా, నాకు అరేకరకు నార తీసి పెట్టు, లేకపోతే కానీ చూడు ఇంకా బాగుంటది. ఏదో అన్నానికి గర్వంగా అందరికి చెప్పాను, ఇవ్వాల్సిందే. ఏకుండా నీ చేను బీడి పెట్టుకుని సరే నాకైతే అరేకరకు ఇవ్వాల్సిందే పోయి, నువ్వు ఏమన్నా చేసుకో. నేను చెప్పుకునే మందికి అంతా మిగిలితే ఊరికేనే ఇచ్చా. 10,000 వద్దు, 5,000 వద్దు, ఊరికేనే తీసుకోపోదు. మిగిలితే ఊరికేనే ఇచ్చావా? మళ్ళీ అదే మాట మాట్లాడతావు ఏంది పోయి? మిగలకుండా ఎట్లా చేరిపోయినా తమ్ముని కాబట్టి మిగిలితే ఊరికేనే తీసుకో. ఏంది తమ్ముని అంటున్నావు? నాకు లేదు, నేను మిగులుతేనే ఇచ్చాను. నువ్వేమన్నావు? మరి చేను వేసుకున్నాకనే ఇచ్చేది. చేను కొదా పెట్టుకొని ఎట్టు ఇచ్చావు? ఓయ్యబ్బా, నా సిగ్గు తీసేటండి అబ్బా చుట్టుపక్కల. నాకు సిగ్గేంటికి కదా, ఆడ చూడు, ఆడ 40 రోజులు నార మిగిలింది. ఎవరిది? బషీర్గాందే చూడు, ఒక 5 ఎకరాలు వాడు ఇచ్చా అన్నాడు పోయి. నిన్న చేనుకి వెళ్ళిపోతుంటే బయ్ నీకేమైనా నార కావాలంటే చెప్పు బయ్, నేను ఇచ్చా బయ్, నీకేం కావాలి చెప్పు బయ్, నీళ్లు కట్టుకో కావాలంటే పట్ట పైపు ఆడి వరకు ఎవరికి నీళ్ళు ఇచ్చా అంటే అని పైపు కట్టుకొని వేసుకో అన్నాడు. నాకెందుకు రా, మా అన్న అన్నాడు జగన్ అంటే మామూలు కాదురా, నేను ఒక మాట చెప్తే అయిపోయారా, మా అన్న ఇచ్చాను రా రేగర, నువ్వేంద్ర నీ నార ఎవరికి కావాలరా అని. నువ్వేంద్ర తీరా వచ్చినాక నాకు లేదు మిగులుతూనే ఇచ్చా, అది ఇచ్చా ఇది ఇచ్చా, నువ్వేం మనిషి పోయి నా సిగ్గు తీసుకుంటున్నావు మందిలో. ఇష్టం, నేను చెప్తానా? ఎంతసేపు మాట్లాడి అదే మాట మాట్లాడుతున్నావు. వాళ్ళని దాకా పోయి దమ్మడే చూసుకొచ్చుకోపోయాలి. మిగిలినది నువ్వు ఇట్లా చెప్పావులే పోయి, మీ అమ్మకి చెప్తా, మా పెద్దమ్మకి చెప్తా. చెప్పన్నా? చెప్తే ఏరుకుంటా నువ్వే ఇచ్చావు అర్ధెకరాకు. ఒరే మా సనగా తీసుకురారా ఏమని తిడతాది నేను. ఏం రావాడు వేసుక అర్ధెకరాక వేసుకుంటే అర్ధెకరాకు నారు ఇయ్యనని ఏమంటాడు? నువ్వేం మనిషి రా, ఇవ్వ రావాడు మనకు అవసరం మనిషి అంట. నీకు అవసరం మంచిగా మన చేనికి సరిపోతే మన చేను బీడి పెట్టుకొని పక్కన అట్ట కాదు లేపోయి పని చేసుకోవాలా. చూసుకోపోనారా నీ సాయం చేయడం సాయం చేస్తా పోయి. నాకు ఇక్కడ సాయం అవుతాయి, నా చేనికి తక్కువ వచ్చే. నువ్వు చేసే సాయం నా చేనే పండుతాయి. ఇది బాగా నాటేసుకుంటే నీకు ఏదైనా పెట్టుబడిగా గిట్టుబడిగా నేను సాయం చేస్తాను. నా మాట నన్ను దూరం చేసుకుని అనుకో, నన్ను చూసుకొని ఇష్టం మధ్యలో తీసుకుంటామా పెట్టుబడికి? ఎవడా ఏనా కొడుకు నీకు ఇచ్చేది పెట్టుబడికి? నిలబెడతా పెట్టుబడికి ఇయ్యాకరి, మా ఆయనకు మా జగన్ పెట్టుబడికి ఇయ్యాకరి, నాకు లెక్క బాకినాడు, నా లెక్క కట్టేందుకు మీరు ఇయ్యాకని చెప్పి నిలబెడతా వాళ్ళు. సరే వాళ్ళు మేము ఇచ్చాంలే, మాకు వడ్డీ వచ్చాది, నువ్వు వడ్డీ తెంగడం లేదా? ఇచ్చిన ఎవడు నీకు ఇచ్చేది వడ్డీకి? వాడిని గుద్దపడదు అనుతా, నాకు లెక్క మా ఆయన జగన్ తా మీరు ఇయ్యాకరని చెప్తాను. జగన్ కి 3 కోట్ల చేను ఉంది, ₹1 కోటి పోతాది. ఎకరా ₹1 కోటి పోతుంది. ఇది గుండాలు ఉన్నాయి, ఫ్లాట్ లో పోతాది. ఇళ్ళ ఫ్లాట్ లకు పోయినప్పుడు ఇప్పుడు పొలమే కదా మరి. ఇప్పటికేమో మనం చూసుకోవాలి కదా, దీన్ని పండించుకోవాలి కదా. అವೆಲ್ಲ కాదు, నీకు పెట్టుబడికి కావాలన్నా, నీకు ఏం సాయం కావాలన్నా, నీకు నేనుండా. నా పెద్దమ్మ కొడుకు, నా అన్నవు మర్యాదగా నారు తీసుకుంటూ, లేకపోతే రాత్రికి ఎత్తుకొని పోతా కూడా వేసుకొని. నేను ఎప్పుడు గిన్నె ఎప్పుడు గిన్నె కొడతావా? కొట్టాను నేను, రాలేరు. వచ్చాము నీ అక్క ఎవరికైనా నా మనిషిని పెట్టి నీకు కూర తాపిచ్చా. కూర తాగితే ఆడ అనుకుంటా, బోరకాడ అనుకుంటా, నీ అక్క పోయి 2 గూడలకి ఎత్తుకొని పోతా మొత్తం. కిల్లర్ కొడతావా టాటర్ వేసుకొని వచ్చి? కిల్లర్ కొట్టాను వచ్చి సూచి అని పిల్లలు పెట్టి కట్టలు కట్టించి చీర తెచ్చి నాటుకుంటాం. మళ్ళీ నాటుతావా? పీకినేది కొడితే చెడిపోతా, పీకినేది మళ్ళీ పీక్కొచ్చి నాటుకుంటావా? నీకు దండం రా స్వామి, ఏమన్నావు? పీకించుకొని కట్టలు కట్టించుకొని తెచ్చి నాటుకుంటాం.
నువ్వు ఏదో మనసులో పగ పెట్టుకునే అబ్బా నీకు పగ మిగులుతాది లేదు, ఇయ్యనంటున్నావు అంతే నువ్వు ఉండేది నేను చెప్పు ఇయ్యను రా లేదా ఎవరే నువ్వు నాకు ఏ సాయం చేయలేరా నువ్వు నాకు పనికి రావు నువ్వు నాకు తమ్మునివి కాదు నీ సవసాయం నాకు వద్దు నేను నార ఇయ్యను రాను ఇప్పుడే పోతా ఇంటికి ఏంది బొచ్చులేది నేను అట్లా ఏమన్నా ఆ? ప్యాకెట్ తెచ్చి చల్లుకోవచ్చు కదా నువ్వు అరేక రాకు నువ్వు ఉండవు నేను చదువుకోలేదు లేదా నాకు ఒక ప్యాకెట్ ఏమవుతుంది నా ఇంటికి లేదు ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు నాకేం నేను ఎకరా 2 ప్యాకెట్ల లెక్క 6 ప్యాకెట్లు చల్లుకున్నా ఆ, నేను అది కూడా కూలీలు పతలా ముంచింది అది కూడా సాల్తాయి లేదో అని కూలీలు ఒక కయ్య ఎండబెట్టుకోపోయి నా కోసము కయ్య ఎండబెట్టుకుంటే నేను అప్పులు తీసుకొద్దాం రా అప్పులు పోతాయిలే దేవుని మొక్కుంటాడు దేవుని మొక్కుంటే దేవుడు ఎప్పుడు ఇచ్చాడో మనకే గురి కాసుకొని ఉంటాడా జగన్ ఉన్నాడు అప్పుల్లో బయట పోయాలని ఇట్లా చేయాలబ్బా నీతో ఏనంటావు అయితే ఆహా ఆ? ఏం? సరే సరేలే ఇంక నేను పోయి మా పెద్దమ్మకి చెప్తా మీ అమ్మకు పెద్దమ్మ నార ఇయ్యానన్నాడు అన్నా ఇంకా చూసుకో ఇంకా మీ దిక్కు ఇంకా మీరేమైనా చావరి నా సాయం అయితే ఏముండదు మీకు ఆ, నాతో మాట్లాడా గారి నన్ను పిలిచా గారి సరేలే ఒరే జగన్ గారికి 10,000 ఒక 50,000 ఒక 1,00,000 రూపాయలు ఇయ్యారంటే నేను ఇయ్యాను ఇప్పుడు చిన్న పిలిచా గారి పెద్దమ్మ నార ఇయ్యానన్నాడు అని చెప్తా ఇంకా చూసుకో ఆ, సరే ఏవు కదా ఏం? మిగులుతా ఇచ్చావా నా బొచ్చు మిగులుతాయి నువ్వు ఇచ్చావు నాకు మంచిగా మిగులుతాది పో మిగులుతాదే మిగలకుంటే మిగలకుంటే మళ్ళా నువ్వు తెచ్చుకోవాల్సింది ఆడికైనా పోయి ఛ, సరే సర్లే నేను పోయి మీ అమ్మకి చెప్తా చెప్పు మీ అమ్మకి చెప్పు ఏం మాట ఆ, మీ అమ్మనే సమానం చెప్తా నాకు అదే ఆ? చెప్తాది పో ఆమె సరే సరే ఏ పొద్దున రావు మళ్ళీ సాయం కోసం రావు నువ్వు వాడు ఏం నాయన వాడు ఆ? ఏనంతా వేసుకొని ఇయ్యాడు సరే సరేలే ఎట్టి నేను చూస్తలే నువ్వు ఇప్పుడు ముందు బిక్కపోతా అంటే ఎత్తిస్తాడు అంటే అది ఆమె ఉడక సరే సరేలే చూద్దాంలే చెప్పు బా